ఏమండుకుందాం అమ్మ ఇలా ఏమండుకుందాం నాకు అడుగుతుంది నాకేం తెలుస్తుంది గాళ్ళకి అడుగు నాకేం తెలుస్తుంది వాళ్ళు చెప్తారా పాపం చూస్తారు కానీ అవ్వ మీరు ఏమనుకుంటారు మీరు చెప్పుర్రి ఇవా ఇవాళ అందరికి నమస్కారం అవ్వ ఇవాళ బొమ్మిడిలో బిర్యానీ చేస్తా చెప్తావు బొమ్మిడిలో బిర్యానీ చేస్తా కమ్మగా వస్తుంది మీరు చూడుండి అవ్వ బొమ్మిడిలో బిర్యానీ చేస్తుంది అది కమ్మగా ఇట్లా నేర్పినాక ఆ కూర కాల ఈ కూర కాల అంటే నిన్నెట్ట చెయ్యాలి చెప్పు నేరిండ్రు తిన్నారు నేర్చిండ్రు తిన్నారు మీరు అవ్వ బొమ్మిడీలు తెస్తుంది అటు చేపలు తెస్తుంది రొయ్యలు తెస్తుంది పచ్చి చేపలు తెస్తుంది కోడి కూర తెస్తుంది మటన్ తెస్తుంది ఎండ్రికాయలు తెస్తుంది ఒక్కడి కాదు పప్పు అంటే మాకు బంగారం అది ఎన్నడికన్నా ఒక్కనాడు ఆ పప్పు అండు ఒక్కరోజు ఇలాగ పప్పు వండుకుందామన్నా కానీ ఉండదు 4 పప్పులు ఉంటాయి శనగపప్పు పెసరపప్పు మినపప్పు తోరపప్పు ఉన్నాయి 4 పప్పుల్లో ఒకరోజు ఒక పప్పు వండుకుందామంటే ఇక లడ్డు బొమ్మిడిలో బిర్యానీ చేసుకుందాం అంటుంది మీకు మనసు ఎత్తలేదే చలికాలము జ్వరం వచ్చినట్టు అయింది అవ్వ చలి తాకలేదా ఇప్పుడు ఎండలు పడతలేవా మీరే కరెక్ట్ చెప్పుర్రి పొద్దులకు చలి పెడుతున్నది ఎప్పుడు పెట్టింది అవ్వ పెడుతున్నది అవ్వ చెట్ల కడతా ఎంగిట గదుగా అంకినాం బొమ్మిడిలో బిర్యానీ చేస్తా అంటుంది కమ్మ కాకుంటే దీని బల్పం పడతా మళ్ళక్కది సూపర్ అండుతానే లెక్కలేదానా అండి అంటే ముసలైతున్నా ఆగు ముసలైతుందట ఇగో ముసలై ఆవు మరి ఇగో తెల్లంటికలు ఇవేనా అవే తెల్లంటికలు అయింది నువ్వంటే ఐసుదానవు నేను ఐసుదాన్ని అవ్వ నేను ఐసుదాన్ని నా ఎంటికలు తెల్లవాలే పడ్డాయి అవే నానే తద్దు ఆవు నా మరమరాలు ఇది పెట్టింది కలరు నా మరి మసుగా పెడతా తెమ్మ పెట్టింది తెల్లటికలు నీ మీరు దాని మొగడు తెస్తాను నాకు కలరు పోంగానే ఏం చేసింది నిన్న ఇడికెళ్ళి పోయినా కదా పోంగానే ఏం చేసింది అదేందో ఏమో పాకెట్కి వెళ్ళి తీసింది అవ్వ గింత తీసింది నాకు సోని ఎత్తాది అంటున్నారు సోని ఇక గింత తీసి ఆయన ఎత్తింటికి అన్ని తెల్లబడ్డాయి అనుకుంటా అంత రుద్దుతేనే అని ఆయన చేసిన ఆయనతో నీ మోకం పాడగా అందరం ఎత్తే దయ్యమూల అవన్నీ దయ్యమూల మానిగలో చెప్తుంది దయ్యమూల ఎత్తున్నావు అని ఆయనతో ఎత్తి నల్ల కింద పెట్ట ఇక రుబ్బు 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 రుబ్బేసిన కాపీ తాగిన సలబడిపోతుంది తాగినావా అన్నారు మీరంతా మంచిగా ఉన్నారా అంత మంచిగా మేము మంచిగా ఉన్నాం కానీ మా సోనికి కొద్ది జ్వరం వచ్చింది అవ్వ మేమిద్దరమైన ఇక మా సోని వస్తుంది బెంగడీల కుర్రి మా సోని మాకు లేకుంటే మాకు మనసు పట్టదు మేము అటు ఇటు తిరిగేటోళ్ళం అవ్వ ఇక మార్కెట్ కూడా నేనైతున్నది ఒక్కదాన్ని అవుతున్నది పొల్లకు చల్లకుండా జ్వరం వచ్చింది పాపం ఏమో చికెన్ గురిజానట ఏమో నాకు అనరాదు మంచిగా అంటుండే గట్టిగా నువ్వు ఇప్పుడు అండకుంటే నీ పేయి ఎట్లయితే చూడు ఇక నేను మంచిగా అంటే నిన్ను గుద్దలు ఆవు అవ్వాలు గుద్ద చూపిస్తుంది మరి నేను బొమ్మిడిలో బియ్యాన్ని మంచిగా కాకుంటే ఈపి ఒక్కొక్కరు సప్పరించుకుంటా తిందు సప్పరిస్తా కమ్మగా అయితే అలాగే చెప్తా మర్ర అవ్వ కమ్మగా అయింది మీరు వండుకోరి అడి చెప్తా మరి గట్ల గట్టిగా మంచిగా ఆడతా వల్ల మంచిగా ఆడతా మంచిగా చూపిస్తా అంత మీరు ఒక రోజు మాకు ఎప్పుడు మీరు గిది అనుకోరంటని ఏమైతుంది చెప్తే అట్లా చెప్తాను లేరు వాళ్ళు చెప్తే ఏమైతుంది అవ్వకంతా మాకు ఇంకేమన్నా కూర అనుకోర్రి ఆ కూర ఈ కూర అంటని చెప్పురు కదా పప్పు అనమాట చెప్పుర్రి మాకు కౌసు నేర్పింది కూర్చుని పప్పు పడగంతే తినబుద్ది కదట 4 పప్పులు అయ్యో ఏం చేస్తా శనగపప్పు రొయ్యలు అంటుకోవాలా మినపప్పు అడి చేపలు అంటుకోవాలా అట్లనట ఇట్లా కమ్మగా వస్తుంది ఎల్లకన్నా ఒక తోరపప్పులు చింత పులుసు పోసుకొని పప్పు సారీ వేసుకుందామంటే అద్దడు ఇక బొమ్మిడిలో బిర్యానీ చేయి వేద్దు నాడు ఎత్తావు నాడు మండుతా కమ్ముగా తిందాం కుమ్ములు అందాం నేను అనలే నేనేమనలే అబ్బో ఎనుక కమ్ము లేవా నీకు చింతపండు నానబెట్టు అదే ఇగో చికెన్ బిర్యానీకి ఒక గిత్త గిన్నె తీరల్లవ్వ ఈకెళ్ళ తోకలు ఇట్లా ఉంటే కమ్మగత్తులు ఇట్లా తింటే ఇట్లా కాల్చుకున్నాలా ఫస్ట్ పెంక మీద ఇలా కాలుతా ఇవి ఇట్లా కాల్చుకుంటా ఇవి ఇంత తీర్చుకుంటాం మరి ఎట్లా వస్తుంది బువ్వలకు తినంగా మాడిపోతే ఎంచుకోవాలి
ఇగో 2 ఉల్లిగడ్డలు అవ్వ, ఇగో కొత్తిమీర కళ్యామాకు, ఇగో బిర్యానీ ఆకు, ఇగో ధనియాల పొడి, కుడక పొడి, అల్లం, ఇగో ఎచ్చం పుడకలు, యాలక్కాయలు, దాచిన చెక్క, ఇగో ఇవన్నీ చికెన్ బిర్యానీ ఇండకి బొమ్మిల బిర్యానీకి వెయ్యాలి. కమ్మగా వస్తుంది. మా మేరక మీరు ఒక వండుకోరు మాకు ఎప్పుడు కొంత మేసుకు ట్రై చేస్తాం. ఇగో నేను ఇలా మూతులు తీయని తోకలు నాకు మూదిగాల తోకగాల గుండెలు తట్టుకోయిలా తట్టుకో పండ్లు ఉన్నాయి. ఇగో అబ్బా తింటాయి ఇట్లా రాలుసుక కొరుకుతున్నావు. ఇవి బొమ్మిడి అంటే సముద్రంలో వండుతాయట. ఉప్పు చేప అంటారు. ఇవి ఎంత మంచిగా ఉన్నాయి చూడు. అవ్వ గింత కిరుచుకుంటే మత్తు చాలు మరి. గింత ఇరుచుకోవాలి. చిన్నగా చేస్తే నేను నూకుండా మళ్ళక్క చింతపండు నానబెట్టలేదా మరి? నానబెట్ మరి చింతపండు ఎంత నానితే అంత మంచిగా 5 నిమిషాలు నానాలా. 5 నిమిషాలు నానాలా. ఎంత నానితే అంత మంచిగా. ఇగో ఈ గోమిడిలోకి ఒక ముంచెడు బియ్యం పెట్టుకోవాలా. పెడతా కదా బియ్యం. పెట్టు నీళ్ళు అంపకున్నా ఏమంపకున్నా పెట్టు అంటది. పెట్టు ఇట్లా కాల్చుకోరు కమ్మగా వస్తాయి. పొయ్యి రా చేసుకుని బొమ్మిడి వచ్చిన అదేమో గెలుపుతా ఉంటుంది ఏమైనా పెంక మీద. నాకు నచ్చలేదు. తింటే ఇట్లా తినాలా. తింటావు పాటు కమ్మ తినేసినావు. ఆవు నిన్ను ఆడదేమన్నాడు. కొట్టేట్టే కొడుతున్నావే. నిన్ను ఆడదేమన్నాడు. తెమ్మన్నా నేను 4 పప్పులు ఉన్నాయి. ఒక పప్పు కాక బారకొక్కడికి వస్తావు. నీతో ఎవరేను ఏమనుకుంటుంది. నా ఫోన్ దొరకచ్చుకుంటాం మా సోన్ని దాకుండా దొరకపోతే ఫోన్. ఇగో సోనిని దొరకపోతే ఆకర్లకు నాకు ఒకరికి భయం పడుతుంది. అబ్బాయి ఇండ్లు ఉండమంటే తోలకర నాకు సోపుతుంటుంది. ఒక్కదాన్ని ఉంటున్నా. నువ్వు మంచిగా పోతున్నావు. ఫోన్ దొరకత్తా పాప మంచిగా పోతున్నావు. అయిపోయి దానికి ఏం సొమ్ము జరిగిందో ఏం కథనో ఏ దయ్యం పట్టిన ఏ భూతం పట్టిన చెట్లల్లో తాయిది కట్టి బియ్యాల పోరికి దావకుండా చూపించుకొచ్చిన నిన్న 2 సూలు పోరంటే పాపం ఉన్నప్పుడు సొన్నారు సార్ అది ఇప్పుడు సాటుకు గిట్లు అంటారు కదా నవ్వ. సాటుకు రాజుని రాండ కొడుకుని అంటారు. కరెక్టే కదా. దాన్ని ఏమన్నా నా బిడ్డ మెరం కది. అబ్బో మరి ఏమని అంటున్నావు మాటలైతే పర్రి అట్లా అనద్దు. సోనెవ్వ అనాలా. నేను సోని అంటున్నా కానీ ఇంకొక మాట అంటున్నా. సోనా నీ పేరు మంకు మల్లక్క. నీ పేరు బింగి. నా పేరే బిత్తిరి బీరి. బిత్తిరి బీరి మంచిగా. ఇగో నూనె పోయి కోత చాలు. ఎప్పుడుతుండే కమ్మ గార బుబ్బ బుబ్బ కాదు ఇది కూర. కూర అండినాక అండ బర బుబ్బ అని ఆగు మంచిగా మాని కొంత నూనె కాదని. నూనె కాగినాక ఉల్లిగడ్డ వేసి అక్కడ కట్టి జరుపుతావు. నూనె నిండా తెచ్చిండు వాళ్ళు మనమడా నా కొడుకు తెచ్చిండు. తీసుకుతా ఏమన్నా ఇదే మంచిగా ఇగో ఇట్లా కడుక్కోవాలవ్వ. నేనే కడుక్కున్నదాకే ఇయ్య. ఇగో ఇట్లా కడుక్కుంటా. ఇప్పుడు మూతి ఇట్లా అంట చూడండి. ఇట్లా ఇగో నూనె 4 సార్లు తెచ్చిందా? దోరగాల ఇవి పసుపు ఇవి వెయ్యాల. ఇగో బొమ్మిడీలు ఉండవా. ఇగో ఇట్లా వేసుకోవాలి పెద్దగా. ఇగో ఒక్కొక్కటి అయితే ఇట్లా వస్తాయి. పసుపు వేస్తగానే ఇక ఎంచుకుంటా. ఇంకే కానీ మంచిగా కానీ వేస్తా పసుపు. లెక్కలు కొట్టబట్టే బీరక్క. కమ్మగా లెక్కలు కొట్టకుంటే. ఇగో పసుపు రవ్వ. ఇగో పసుపు గోంత చిన్న గొత్తే బుక్కకు ఒకటచ్చు. నాకు అట్లా తిన బుద్ధి కాదు. ఇది సప్పరిస్తుంది. అట్లా పెట్టుకొని సప్పరిస్తా. అమ్మ సప్పరిస్తే కమ్మ వస్తుంది. కొరికితే కమ్మ వస్తుంది. ఇది అనుకుంటే అంటికి గెలుపుతావే మంచిగా. ఇట్లా గెలకాల. ఇట్లా గెలికినాక ఇప్పుడు ఇక పులుసు పోయాలి. ఉప్పాయి ముందు ఉప్పే తాగు. ఒకటే జరుపు కట్టి జరపు జరుపు
ఈ ఉప్పు ఉప్పు వేసినాక కారం వేయి. పులుసు పోసినాక కొత్త వేగాలి ఇంట్లో కారంలో పడట్టే ఇక బొమ్మిడి కమ్మగా వస్తుంది ఇట్లా కోరుకుతే కోడి సప్పు ఉన్నట్టు అట్లా ఉంచుకోవాలా. ఇక కారం రవ్వలు ఇక కారం చాలా ఇంకింతే బాగుంది. ఏ బాగా కారం అయితే కమ్మారది వేసిన పులుసు చిక్కగా కాగానే ఇక చింత పులుసు మొత్తం కొత్తిమీర లేదమ్మా లాస్ట్కి వేయాలి బువ్వల. ఇక ధనియాల పొడి వెయ్యి మర బిర్యానీ పువ్వు కాల ధనియాల పొడి పొడి గొంత అల్లం ఇది బువ్వలకు కాల మూత పెట్టు. మూతని వెనక పెట్టుకొని నన్ను మూత పెట్టండి అడికెళ్ళి మూత నన్ను లేపిన దగ్గర నీకు మనసులో పట్టది. ఈ మొండె కొట్టయ్యా కొట్టే నీ మొండె నేను రాయి చెట్టు కొట్ట నేను యాప్ చెట్టు కొట్ట యాప్ చెట్టు కొడుతుంది నేను నాన్న నా మీదకేం తినుకోపోయి నేను గడ కొట్టేసి రాని. ఇక మూత కూర కలిపి దించు చూస్తా కూర ఎట్లయిందో. గట్టిగా అవుతున్నది. ఆసన చూడు ఎట్లా వస్తున్నది. నాకది కమ్మ ఆసన అవ్వ నాకు అది గిది కాలే అయితే కానీ దించి ఇక బువ్వకు తాలి పెట్టి ఇక ఇది నాకే నీకు కొంత జిట్టు తీసేసుకుంటావా వాడు చూసే ఏమో నువ్వే ఆటాడు తిరిగి వస్తావు మూత పెట్టి తీసేసి ఆటాడు తిరుగుతావు అంటే పెట్టుకో. పప్పు కొంత తీసుకురాయవ్వ పప్పు తీసుకురాకుంటే మనసులో పడతలేదు నాకు. ఇక బిర్యానీకి చాలు అండ నూనె ఎక్కైంది అందులో నూనె ఎక్కైంది. ఎక్కైందంటే ఏమన్నమాట యాలక్కాయలు మరి 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 వేసినాక మాడిపోతుంది ఆకు. ఇగో యాలక్కాయలు ఏలక్కాయలు వేయ చంపుడుకలు చంపుడుకలు ఇగో అయ్యో చూస్తున్నదండి. దాసిన చెక్క దాసిన చెక్క పెడితే కదా ఇప్పుడే పువ్వే పువ్వు ఎత్తుంది. దాసిన చెక్క ఏంలో ఎత్తివి ఇగో అవు సంకల పిల్లం పెట్టుకుని ఊరంతా ఎంకలాడినట్లు బిర్యానీ ఆకు ఇప్పుడు ఇక బిర్యానీ ఆకు కళ్యామాకేద్దాం కలుపు కావాలని చెత్తమంటుంది మనకి. ఇగో ముంతడి బియ్యంకు ముంతడి సగం నీళ్ళు పోసుకోవాలవ్వ. బువ్వ మంచిగా అవుతుంది పుల్ల పుల్ల అవుతుంది. అబ్బా చూడు బిర్యానీ మూత ఇగో మూత పెడుతున్నా అంగడి బియ్యం పోతే అయిపోయి ఉడుకుతుంది కూర మంచిగా లేకపోతే కమ్మ వస్తుంది అది ఇదిగా. ఇగో ఈ బువ్వ తీసి కూరలు వేయాల గట్లా అట్లనే మళ్ళక్క చెప్పి నీ గురించి నాకే చెప్పు పోడుచుడు భూమిలో ఓ అని నేను చెప్పే రీతులు నాకే ఉంటా మాట్లాడుతున్నాను. మాని 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 ఆగు ఆగు ముత్తది వెళ్ళొద్దా ఉరుకులాట ఊరంతా పెండి బాయ్ బియ్యం బాయ్ నేను కలుపుతా. గట్టి చేపల కూర గట్టిగా పెట్టేనా పానంకు బాగలేదు పోయిరా పోయిరా జయ్యేనా పానంకు బాగలేదు పాపం మా షోరేవా మంచిగా తింటుండే బిడ్డ. మంచిగా తింటుండే. అల్లయిపోవల్ల కమ్మగా వస్తున్నది ఆశ.
మూట పెడతా పెడతా పెడతా. పోసిని ఆగడు పోని అంత వేసుకో తింటుండే నువ్వే ఏవో దేవుడా నాకదిగా ఏమైంది? ఏమలేవా గట్ట గంత కూడా ఇవన్నీ గొంతు చూస్తా తిను. ఇగో చూపిస్తా వాళ్ళకు అవ్వ ఇగో నగ్గిదట ఇగో నగ్గిదట అదే దానికట గిట్లానా నేను తింటా. తినవా నాది నాకుండా తిను కూకుడు తిను నేను తింటా. నాది నాకుండా నేను తింటా. అత్త తీసుకుంటావు చేపలు కమ్మగా ఉన్నది.